ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ సర్వశక్తిని అద్భుత కార్యాలనే నా యొక్క ప్రోగ్రాం పేరట మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం బట్టి మరొకసారి మీ అందరి ముందుకు మీ ఇంట్లో నన్ను ఆహ్వానించి నన్ను ఈ విధంగా ప్రోగ్రాం మీరు చూస్తున్నందుకు నా కుటుంబం తరపున, నా పరిచర్య తరపున, సర్వశక్తిని అద్భుత కార్యాల తరపున మీ అందరికీ నా క్రిస్టమస్ శుభాకాంక్షలు. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున, చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా. కన్యగర్భము నందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడుకడు భాగ్యము మోక్ష భాగ్యము. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా, ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులనరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున, చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. సంతోషంగా ఉన్నారు, బీ హ్యాపీ. ఎందుకు విచారంగా ఉన్నారు? ఎందుకు నిస్పృత్తుగా నిమ్మలంగా అలా కూర్చొని ప్రోగ్రాం చూస్తున్నారు? సంతోషంగా ఉన్నారు. చింత లేదని ఈ పాట ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రభువు మన దగ్గరికి వస్తారు, మన కుటుంబాల్లో నివసిస్తారు ఆయన. ఎందుకు మన గృహాల్లో ఎవరికైనా హ్యాపీ బర్త్డే ప్రోగ్రాం చేస్తుంటే ఎంతో గొప్పగా కేక్ తెస్తాం, ఈ పాటలు పాడి పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన పెట్టుకొని మరి మంచి మంచి వంటకాలు వండి భుజించి బర్త్డే చేయట్లేదా మనం? మన ప్రభువు కనబడట్లేదని లేకపోతే లేరని మీరు అనుకుంటున్నారా? హ్యాపీ బర్త్డే మీరు ఎలాగ మన కుటుంబాలు చేస్తారా? హ్యాపీ బర్త్డే టు జీసస్ క్రైస్ట్. ఐ మీన్ యేసు ప్రభువా, నీకు మరొకసారి మా జన్మదిన శుభాకాంక్ష. నీ హృదయాన్ని, నీ హృదయాంతరంగం నుంచి ప్రభువునందు నువ్వు ఆనందించు. నీ క్రిస్మస్ దినాన్ని నువ్వు జ్ఞాపించు, నువ్వు ఆనందిస్తే నీ గృహంలో నీకు ఏదీ లోటు ఉండదు. నువ్వు జైకరముగా ప్రభువా నువ్వు పుట్టావు, వందనాలు ప్రభువా అని నువ్వు ఆనందంతో జీవిస్తే దేవుడు తప్పక ఈ క్రిస్మస్ నూతన ఉత్సాహము ఈ రన్నింగ్లో నీ కుటుంబానికి అంతటికీ దయచేయలాగున నా ప్రార్థన. అందునిమిత్తమే నేను ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టి మీ దగ్గరికి క్రిస్మస్ వర్తమానాన్ని తీసుకొని వచ్చాను. అయితే ఎవరైతే ఇంకా కృంగుదల, నిస్సత్తుతో, నీరసంతో ఎప్పుడూ జరిగేదే కదా, ఇది పాత కథే కదా అని ఎప్పుడు అనుకోకండి. ఆయన మన జీవితాల్లోకి రావాలి. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ టు మ్యాన్, గాడ్ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్. దేవుడు మనకిచ్చిన బహుమతి యేసు ప్రభు. ఆయన రాకడ వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప, కనికరం. యేసును స్వీకరించావా? ఆయన నీకు ఇచ్చిన బహుమతిలో నీవు మరి దేవుడు నాతో ఉన్నాడు కదా అని నువ్వు ఎప్పుడన్నా అనుకుని ఆ జీవితంలో ఆనందించి జైకరమైన జీవితాలు నీకు కలిగి ఉండాలి అంటే ఆయన నీకు బహుమతికి ఇచ్చిన ఆ దేవుడికి నీ హృదయాన్ని స్వీకరించా. ఎప్పుడైనా ఆయన్ని నీ హృదయాల్లోకి నువ్వు తీసుకున్నావు? ఆయన నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువు, మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును సర్వ రోగములన్, కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి బలపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. ప్రియులారా, యేసు ప్రభువుని మనకిచ్చిన బహుమానమని మీకు తెలియజేసిన విధంగా ప్రభువారు ఇక్కడ ఈ లోకానికి వచ్చిన జనన విధానంలో ముఖ్యంగా మనం చూడవలసిన అంశం ఏంటంటే ఆయన
మనకి ఒక బహుమానంగా ఇచ్చారు కనుక నీ హృదయాన్ని ఆయనకి బహుమానంగా ఇవ్వాలని ఈరోజు నేను ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. యేసు ప్రభు జననంలో విషయముల్లో అది కూడా అన్ని అద్భుతాలే జరిగాయి. చూడండి, గమనించండి. మీరు ఒకసారి వాక్యం చదివి నేను సిద్ధపడుతుంటే ప్రభువారు చూపించిన మాటల్లో యోసేపుకి మరియకి ప్రదానం చేయబడినప్పుడు అక్కడ వారు మరి ఇంకా పెండ్లి కాక ప్రధానమే అయింది. వారు ఏకము కాకమునిపై ఆమె గర్భవతి అని తెలిసింది అని అక్కడ లేఖనంలో మనం చదువుకుంటున్నాం. ఈ లేఖనంలో మనం చదివినప్పుడు ఆయన గర్భవతి అని తెలిసినప్పుడు చూడండి, యోసేపు యొక్క గొప్ప మరి క్యారెక్టర్ గమనించండి, లేకపోతే నీతి అనండి. ఆమె గర్భవతి అని తెలిసి రహస్యముగా ఆమెని విడనాడని ఉద్దేశించాను అనే వాక్యం రాయబడి ఉంది. వాక్యం రాయబడిన దాని ప్రకారం చూస్తుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు చదువుతుంటే అక్కడ మాటల్లో ఏమిటే రహస్యంగా విన్నాడు ఉద్దేశించాను అని ఉంది. ఈ విషయము పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందన్న సంగతి ఆయనకి తెలియక ఆయన నెమ్మదిగా విడిచిపెడదామని అనుకున్న సమయంలో ఈ విషయము పైన తండ్రికి తెలిసింది. ఈరోజు యోసేపు గురించి ఒక చక్కటి క్యారెక్టర్ ఏంటంటే తనకు తెలిసిన విషయాన్ని అవమానపరచనొల్లక ఏ విషయంలో కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈవిడ ఇలాంటిది ఆవిడ ఈ రోజులు చూస్తుంటే ప్రతి సందుకి వెళ్ళి ఆవిడ అలాంటిదండి లాలుతూ వెళ్తానండి. ఎందుకు మనకు ఆ విషయాలు ఎందుకు మనకి సంబంధం లేని విషయాల్లో దయచేసి ఈ క్రిస్మస్ రోజు నేను చెప్తున్నాను, గాసిప్స్ ప్రచారం చేయకండి. దేవుడు ఖండిస్తాడు వాటిని. అతను ఎంత జాగ్రత్తగా అతను రహస్యముగా విడనాడని ఉద్దేశించేటప్పుడు ఈ విషయము పరమ తండ్రికి తెలిసి స్వప్నము ద్వారా హెచ్చరించబడి యోసేపు నువ్వు ఇదిగో ఈయన దగ్గర నుంచి రక్షకుడు పుడతారు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, మరి ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, భాషాంతన దేవుడు మనకు తోడు అని చెప్పి ఆయనకి స్వప్నం ద్వారా తెలియజేయబడింది. ఈరోజు ఈ స్వప్నం ద్వారా ముందు తెలియజేయబడలేదు. అతని మనసును ఎరిగిన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి స్వప్నం ద్వారా ఆ యొక్క వర్తమానం తెలియజేశారు. మరి స్వప్నం ద్వారా వర్తమానం తెలియజేసినప్పుడు ఆ తర్వాత దేవుని దూత ప్రత్యక్షమే ఈ విషయం. యేసుప్రభు జననంలో దేవుని దూతలు అద్భుతాలే జరిగాయి. ఎక్కడైనా మీరు గమనించండి, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన సర్వశక్తి గల ప్రభు, ఆయన సర్వశక్తి గల కార్యములు అన్న విషయంలో ప్రభు తప్పక నీ జీవితంలో అద్భుతం చేస్తాడనే విశ్వాసం కలిగి నీవు ఈ ప్రోగ్రాం చూడు. ఎప్పుడు కూడా కుంగిపోయి డిప్రెస్ అయిపోయి డల్ అయిపోయి ఉంటే నీకు నీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందలేదని అర్థం. దేవుని దూత ప్రత్యక్షమైంది అంటే అతను చేసిన క్యారెక్టర్, అతను చేసిన మనస్సు స్థితిని ఎరిగి ప్రభువు దూత ప్రత్యక్షమయ్యారు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థనలో పట్టుదలగా ఉంటే పరలోకము నుండి ఒక నిచ్చెన ఆకాశము నుండి నీ ఇంటి మీదకి దిగుతుందండి. నేను చూచాను దర్శనంలో, ఒక నిచ్చెన దిగి దేవదూతలు ఎక్కుట దిగుట నేను చూచాను. ఆమెన్. ఆ స్థితి నీకు రావాలి అంటే నువ్వు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. స్వప్నం ద్వారా హెచ్చరించబడు. ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెడతారంటే ఆయన అప్పుడు తిరిగి ఆమెను చేర్చుకున్నారు. కానీ ఇంకొక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏంటంటే బిడ్డ పుట్టు వరకు ఆమెను ఎరుగక ఉండెను. ఆమెను అసలు ఆయన తాకడానికి కూడా భయపడ్డాడు. ఇటువంటి చక్కటి క్యారెక్టర్లో యోసేపు గారి గురించి నేను చదివినప్పుడు దేవుడు మనకిచ్చిన తలాంతుల్లో మనం ఎలా జీవిస్తున్నాం, అతనిలాగా మనం ఏమన్నా ఉన్నామా, లేకపోతే ఆ స్త్రీ గురించి ఈ స్త్రీ గురించి చెడు చెప్తున్నారు, గాసిప్స్ వెళ్తున్నాయా? చూడండి, ఇంత జరిగిన అదే ఈరోజు కుటుంబాల్లో ఏదన్నా జరగకుండా జరిగితే ఎంత రాద్ధాంతం జరుగుతుంది ఈరోజు ఒక్కసారి మీరు గ్రహించండి. నా వాక్యం ఏంటన్నా ఒక పాస్టర్స్ అవ్వండి, లేకపోతే ప్రజలు సువార్థికులు అవ్వండి, కానీ ఎవరన్నా డోంట్ డూ దాట్. ప్లీజ్ కెప్ సీక్రెట్గా ఉంచండి. ఎందుకంటే మనల్ని మనం బయట పెట్టుకోవడానికి అవకాశం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పి నీ జీవితంలో ఒక దేవదూత ద్వారా దర్శించబడతాడు, లేకపోతే ఒక స్వప్నం ద్వారా నీకు రియలైజేషన్ వచ్చి డైరెక్షన్ వస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని యెషయా గ్రంథంలో రాయబడింది 9వ అధ్యాయంలో. అయితే విషయంలో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకొని వెళ్తే మనం ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ క్రిస్మస్ ధ్యానాన్ని మీరు వింటుంటే మీ హృదయంలో పరితాపం వచ్చి పాప క్షమాపణ వచ్చి దేవుని యొక్క ఈ జన్మదినం జరుగుతున్న ఈ క్రిస్మస్ సందేశం మీలోకి ప్రవేశించి యేసుక్రీస్తు రూపం మీలోకి
పోలికగా ఆయనలోకి మార్చబడతారు. ఆమె నెక్స్ట్ ఇలా చూసుకున్నా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు ఇక్కడ రెండో అద్భుతం చూడండి. చలికాచు అంటే షిఫ్ట్ ప్రకారం అని రాయబడి ఉంది బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో వారి షిఫ్ట్ అయిపోయింది, రాత్రి వచ్చారు వాళ్ళ షిఫ్ట్. అందరూ చక్కగా పడుకొని నిద్రపోతుంటే వారి షిఫ్ట్ ప్రకారం వచ్చి అక్కడ గొర్రెల్ని కాచుకొని చుండగా అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. వాళ్ళే చూసిన అయ్యారండి. ఏమండి, రాజకుమారుడు రాజభవనంలో పుట్టలేదు. రాజకుమారుడు ఎక్కడ పుట్టాలి? రాజభవనంలో పుట్టాలి. నా ప్రభు రాజభవనంలో పుట్టలేదు. ఒక పేదవాణిగా, ఆయనకి ఒకంత స్థలమైనను ప్రభువుకి లేక, ఆ దీనుడై అందుకే దీనులై సర్వమాన్యులై అని. మీరు రండి, దీనంగా ఆయన దగ్గరికి రండి. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చింపబడేవాడు తగ్గించబడతాడు. వాక్యం సర్వీస్ ఆయన తను తగ్గించుకుని రిక్తుడై ప్రభు అప్పుడు గొప్ప దేవదూత ప్రత్యక్ష గొప్ప ప్రభావంతో సర్వ సృష్టికి మిగిలిన సంతోషకరమైన శుభవర్తమానము, దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా ఘనత, ఇష్టులైన మనుషులకు ఇలయందు సమాధానమే. భీతి వలదు డిందమందు శుభవార్తను నేడు మేము మీకును, అంటే నీకును లోకానికెల్ల తెలియజేయవచ్చినాం. ఈ అద్భుతాలు సూచక్రియలు ప్రభు రాకల్లోనే జరిగాయండి. అద్భుతాలు జరిగాయండి ఆయన. ఆమె దేవుని యొక్క శక్తి గొప్పది. ఎప్పుడైతే ఈ గోళాలు చూశారో వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు, కతికిలు పడ్డారు. ఏంటి జరిగింది? అప్పుడు ఆనవాళ్ళతో సహా చెప్పేశారు, ఇదిగో మీరు నెత్తకండి. ఈ గొర్రెల కాపరులు గురించి ఇంకా ఎంతో ధ్యానం చేశారు చాలామంది. వీళ్ళు ఫస్ట్ మిషనరీస్ అయ్యారని వీరు అక్కడ దర్శించారు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి సాగిలిపడి ఆ చెప్పిన సంఘటనలను చెప్తా ఉంటే ఆవిడ ఆశ్చర్యపోయారు. ఇలా జరిగింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఘనత, ఈ భూమి మీద ఇష్టలేని మనుషులకు సమాధానం కలుగునంట. అంటే అప్పుడు వాళ్ళు చెప్తే వీళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ మరియమ్మ హృదయంలో ఉంచుకున్నాను, ఏమిటండి ఇష్టలేని మన ఈరోజు నీ గృహంలో సమాధానం లేదా? శాంతి నెమ్మది లేదా? ఎందుకు లేదు? నీ హృదయంలో ప్రభువు లేడు. నీ హృదయంలో ప్రభువుని స్వీకరి. యూత్ బిడ్డలు ఉన్నారు, చేస్తున్నారు బాగుంది. కొన్ని సంఘాల్లో నేను ఈరోజు చూచాను, కేరళ పార్టీ మానేశారంట. కేరళ పార్టీ మానేయడం ఏంటండి? వాట్ ఈస్ ద నెసెసిటీ? నువ్వు ఎప్పుడైతే ప్రభువు గురించి ప్రకటన చేయాలో ఇట్ ఈస్ ద మంచి సీక్వెన్స్. అది నువ్వు కేరళ పార్టీకి ఆ రాత్రి సమయంలో గొర్రెల కాపరులు తమ మందను కాచుకుంటుండగా ప్రత్యక్షమైన దేవదూత ఈ రాత్రిపూట ఈ కేరళ పార్టీలు విజిట్ చేస్తుంటే దేవదూతలు చూడరా, తొంగి పరలోకంలో చూసి ఆనందించరా, నా బిడ్డలు నా జన్మదినం గురించి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు, సంతోషపడుతున్నారు అని చెప్పి ఫీల్ అవ్వరా? అటువంటి ఫీలింగ్ మనకు రావాలి అంటే ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఈరోజు కేరళ పార్టీస్ ఉద్దేశం అదే. కానీ ఈ కేరళ పార్టీలో విషాదం ఏంటంటే ఒకసారి ఒక బస్సు వచ్చింది. బస్సులో అందరు దిగి నాకు విషయం చెప్పారు. అయితే కొంతమంది దిగలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు మత్తులై ఉన్నారు, వాళ్ళు తాగి ఉన్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేసి ఏ లివర్ పాడైతే ఏదో బాధపడితే కష్టం. ఇదే కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ఈ క్రిస్మస్ రోజు చింత పడతారేమో, ఒకవేళ ఏదైనా బాధ తాగేసి ఇంటికి వస్తాడేమో మా నాన్నని, ఒకవేళ పిల్లల్లో బాధ ఉందేమో, మా నాన్న బట్టలు కొనేసుకొస్తాడు ఎక్కడో పారేస్తాడని ఒకవేళ బాధపడుతున్నారేమో. నేను రోడ్డు మీద వస్తున్నాడు కొన్ని కుటుంబాలు నేను చూశానండి, ప్రత్యక్షంగా నేను చూశానండి. బట్టలు అవి పడేసుకొని ఇంటికి ఏమి తీసుకెళ్ళకుండా తాగిపోతాయి, పడిపోతావు, ఎవరో తీసుకుపోతారు. నీ కష్టార్జితం ఎవరో అలాంటి క్రిస్టమస్ నీ జీవితంలో ఒకవేళ జరుగుతున్నాయేమో మన కుటుంబాల్లో. అటువంటి కుటుంబాలు ఉన్నాయేమో, మద్యపానాసక్తులే ఉండొద్దు. పిల్లలు ఎంత బాధపడుతున్నారు ఒక్కసారి నా ప్రోగ్రాం చూస్తున్నావా? బ్రదర్ రాజేశ్వరరావు,
ఒకవేళ ప్రోగ్రాం చూస్తుంటే మారు మనసురా. క్రీస్తు జనం ఎంతో సరదాగా, పిల్లలు ఎంతో సరదాగా ఉంటారు. స్టార్ పెట్టుకుని ఆనందంగా ఉన్న సమయంలో నువ్వెలా, నీ పరిస్థితి ఎలా ఉంది? కుటుంబానికి పెద్ద మద్యపానాసక్తి అవుతావా? భోజనాలు చేయనప్పుడు బాధపడతారు వాళ్ళు. దయచేసి ప్లీజ్ లివ్ అవే దట్ హ్యాబిట్. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అవి మీ నుంచి తొలగిపోతాయి. నువ్వు ఇష్టడుగా జీవించు. ఇష్టలైన మనుషులకు ఈ భూమి మీద ఎలా ఎందు సమాధానమే. దేవుడు నాకు చూపించిన మాట ఇది. ఆ హృదయం పరితాపంతో ప్రార్థన చేస్తున్నాను. ఎవరున్నా సరే ప్రజలు ఇతరులు మనల్ని వేలు పెట్టి చూపించకూడదు. యు ఆర్ ద ఓపెన్ బుక్ టు ద పబ్లిక్. ప్రతి ఓడు నీ బుక్ని చదువుతాడు, ప్రతి ఓడు నీ పుస్తకం చదువుతాడు. వీడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అలా ఉన్నాడు. నీ జీవితం సరిగా ఉండాలి. ఈ క్రిస్మస్ రోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ ఫ్రెండ్స్కి అందరికీ కలిపి నువ్వు పార్టీ అరేంజ్ చేసావా? బిర్యానీ ప్యాకెట్లోనూ మందు బాటలు వస్తావు. ఇదా మీరు చూపిస్తున్నటువంటి యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్? దయచేసి మారండి. యోసేపు జీవితంలో ఎంతో స్వచ్ఛత, పరిశుద్ధత ఉంది. అతను అలా నిర్ణయించుకున్న తర్వాత దేవదూత దర్శనం వచ్చింది. గమనించండి వాక్యం. గొర్రెల కాపరులు అమాయకులు, షిఫ్ట్లో ఉండి పనిచేసుకున్న వాళ్ళు. తర్వాత ఇంకొకటి విషయం నేను ప్రభువు బోధించాను. గొర్రెల కాపరులు వచ్చి నెతికి జాగ్రత్తగా చూచి దేవుణ్ణి దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళ పనికి వెళ్ళిపోయేది అని ఉంది. మనం కూడా ఏదైనా దైవదర్శనం కలిగినప్పుడు దేవుని విషయంలో నీకు అభిషేకం అన్నాడు, ఊర్చుని ఉండిపోకు. నీ పని నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చేయి. నీకు డ్యూటీకి అప్పగిస్తే డ్యూటీకి వెళ్ళిపో. కష్టించి పని చేయి, సంపాదించి తిను. ప్రభువు కోసం జీవిస్తావా? జీవించు. గొర్రెల కాపరులు దైవ దర్శనం కలిసింది అక్కడే భజన చేసుకుంటూ ప్రభువుని చూసుకుంటూ కూర్చోలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిరని ఉంది. అక్కడే కూర్చుంటే వాళ్ళకి ఏమొస్తుంది? కష్టించి సంపాదించాలి, కష్టపడాలి. గొర్రెల కాపరుల ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే వాళ్ళు ప్రచురము చేసిరి అని. వాళ్ళు ఇతరులకు చెప్పారు, వాళ్ళు ఎలా జరిగింది, అలా జరిగింది. ఆ దివ్యమైన దర్శనం ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం అంటే, ప్రభు నీకు ఇష్టంగా లేకపోతే నీ సమాధానం నాకు రాదా? మాకు రాదంటే ఎట్లా? ప్రతిదానికి కండిషన్. మీ యందు నా మాటలు నిలిచి ఉండడి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తానన్న ప్రభు మాట ఒకసారి జ్ఞాపకం. తర్వాత ఇంకొక అద్భుతం జరిగింది. ఇవన్నీ అద్భుతాలే ప్రభు పుట్టుక. కానీ ఆయన సామాన్యుడిగా అందరు ఎవరు పనుల్లో ఉన్నారు. రాత్రిపూట ఎవడు మట్టుకాడు తిరుగుతున్నాడు బిజీగా. సత్రంలో స్థలం ఒక తొట్టిలో పెట్టారండి, పశువుల శాలలో పెట్టారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దాని అర్థం ఆయన ఎంతగా తగ్గించుకొని మన దగ్గరికి వచ్చారు. అంత తగ్గించుకొని వచ్చిన ప్రభువు మరలా నీ గురించి నా గురించి మరణం అయిపోయాడు. సమయాన్ని ప్రకటించాడు. అమ్మా, అనేకులు పడుటకు లేచుటకు కట్టుటకు విరగొట్టుకు ఒక వివాదాస్పదమైన వ్యక్తి వస్తున్నాడమ్మా. ఒక వివాదాస్పదమైన వ్యక్తి వస్తున్నాడు తల్లి అని చెప్పారు. సుమయోను పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మనుంది ఆ దేవాలయంలో ప్రచురించితే మీరు చదవలేదా? ఒక కత్తి నీలోంచి దూసుకొని పోతుంది తల్లి అన్నప్పుడు ఆమె హృదయంలో అలా ఎందుకు జరిగింది? ఎంత దీనుడిగా వచ్చి ఒక పశువులు సార్లు వాసన వస్తే మస్కిటో ఈరోజు ఆల్ అవుట్లు పెడుతున్నాం, పిల్లలు దోమలు తిరగడం, ఇంత జరుగుతాం. ఏసీ కండిషన్, ఎయిర్ కండిషన్ హాస్పిటల్స్, నో నథింగ్. ఆయన దీనుడే వచ్చి అలాగే బ్రతికాడు, అలాగే తిరుగుతూ అనేకులు విడిపిస్తూ అనేకులు శ్రమల నుంచి చేస్తూ పీస్ బీ హన్స్ట్, శాంతి మీకు ఇవ్వగా శిష్యులందరూ లేపిస్తారు. నీకు చింత లేదా? చనిపోతావా, మేము మునిగిపోతావా? వీళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు, నీకు చింత లేదన్న నిలబడి నిశ్శబ్దం ఊరుకో అన్నప్పుడు అక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది. నీ జీవితంలో శాంతి నెమ్మది కావాలి, ఇష్టంగా జీవించవా? ఒక్కసారి నువ్వు ఈ క్రిస్మస్ రోజు ఒకసారి ఆలోచించి నా ప్రోగ్రాం చూసి నాకు అన్నిటితో నీకు మొదలుపెడుతున్నాను. దయచేసి నీ పాత అలవాట్లు విడిచిపెట్టి ఇంకో 4 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్తాం. ప్రతిరోజు నువ్వు నిర్ణయించుకోవచ్చు, ఇలా చేద్దాం అలా చేద్దాం. బట్ ఈ క్రిస్మస్ రోజు నేను నీకు డైరెక్ట్గా చెప్తున్నాను, దేవుడు చూపించిన మాట, ఇష్టడుగా జీవించు. ప్రభువుకి ఇష్టడుగా ఉండాలి అంటే ఆయన రాజ్యం ఇతను మొదట వెతుకు. అరే ఇతను ఎలా ఉన్నాడేంటి, ఇతను క్రైస్తవుడు రా అని ప్రజలందరూ నీ గురించి అనుకోవాలి. వీడు క్రైస్తవుడు, వీడు బ్రతికేట్రా అని అనకూడదు. ఒకరోజు నువ్వు బాగున్నావు అనుకో, ఒక ఆదివారం పరిశుద్ధంగా ఉండి
మిగతా రోజుల్లో నువ్వు వేరే నీ జీవితాల్లోకి వెళ్ళిపోతుంటే ప్రజలు చూసి నేనేమనుకుంటారు, ఇష్టడిగా జీవించాలని నీ జీవితం. ఒక పాస్టర్ గారు ఒకసారి చెప్పారు, ఆదివారమే యేసు ప్రభువుని మనం కొలుస్తామట, మిగతా రోజులన్నీ కూడా సైతాన్తో ఆటలాడతామట. ఇదే మహాత్మా గాంధీ గారు కూడా ఒకసారి ఒక బుక్లో రాని చదివాను నేను. ఏమని, ఈ క్రైస్తవులు అంటే నాకు ఇష్టమే కానీ వాళ్ళు బాగానే జీవిస్తారు కానీ ఆదివారం ఒక్కరోజే బాగుంటారు, మిగతా రోజులన్నీ వాళ్ళు అన్ని పనులు చేస్తారు అన్నట్టు అని నేను చదివాను. అది నా ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ బుక్లో ప్రింట్ చేసింది. సో మనం జీవితంలో ఇష్టలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక అద్భుతం జరిగింది. ఎవరండి వీళ్ళు జ్యోతిష్కాలు కూర్చొని చూస్తూ ఉంటే జ్ఞానులకి ఒక నక్షత్రం కనబడింది తూర్పు దేశం. ఆ నక్షత్రం ఇదేంట్రా, రాజు పుట్టాడు ఎక్కడో, ఇదేదో ఆశ్చర్యంగా ఉందని మనకి, చూద్దాం పదండి అని బయలుదేరి ఆ హేరోదు రాజు దగ్గరికి వచ్చాడు. హేరోదు రాజు గారి దగ్గరికి వచ్చి రాజు పుట్టాడు, వీడు వెంటనే డిస్టర్బ్ అయిపోయి ఆ జ్ఞానులను పిలిచి అడిగితే యోధాదేద బెత్లెహేములో ఒక రాజు పుడతాడని చెప్పారు. సరే వీళ్ళు వచ్చారు. మరి ఎక్కడ ఎలాగండి మేమంటే, మేము నక్షత్రం చూచాం. వీడు కపటంగా ఏం చేశాడు, మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆ శిశువుని విచారించి తిరిగి రండి, నేను మళ్ళీ వచ్చి చూసాను అంటే వీడు సంహరించాలి, రాజు పడగొట్టియాలా. ఈ ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళే గెలుస్తారు కదా ప్రభుత్వం రాజులు. ఈ నాకంటే ముందు వచ్చేటట్టు వీడు నేను ఎలాగైనా అంతం చేయాలని చెప్పి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, స్వప్నము చేత దేవదూత చేత మరలా డైరెక్షన్ పొంది వాళ్ళు వేరే మార్గాన్ని వెళ్ళిపోయినట్టు వాక్యంలో రాయబడింది. అయితే వీళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఎలా వెళ్ళాలి మనం అనుకునేసరికి ఆ యొక్క స్టారు, ఆ నక్షత్రం మళ్ళీ వచ్చి నిలబడితే అది చూచి వాళ్ళు అత్యానంద భరితులై అని వాక్యం సెలవిస్తుంది. అత్యానంద భరితులు అంటే ఎక్స్టసీ జాయ్, హల్లెలూయా, మళ్ళీ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోయారని అక్కడ రాయబడి ఉంది. ఈ ఆనందం నీ జీవితంలోకి రావాలి. ఈ ఆనందం ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌధమే, బాలుని చూడ జీవితమంత పవనమాయెను, ప్రభుపాద పూజ దీవెనకగా ప్రసరించే పుణ్యము, బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన, అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఈ స్టారు ఈ భూమి అంతటికి కూడా ప్రభువు పుట్టాడు మా ఇంట్లో అని చెప్పి చాటుతుంది. ఈ స్టార్ పెట్టి ఒక భక్తుడు ఒకసారి చెప్తా అన్నారు. ఆయన అంటారు, ఒకసారి పైన స్టారు ఇంట్లో వారు ఐగర్ బారు అని అన్నారు. ఆయన క్రైస్తవుడు కాదు. ఎందుకండి పైన స్టారు ఇంట్లో వారు ఐగర్ బారు అని అన్నారు. అది జరగకూడదండి, ఇది ఆమేన్, జరగకూడదు. వాళ్ళు దీనులై వాళ్ళ దగ్గర. అయితే యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి, యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో, ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఎగితి స్వామి కడకు, అందాల తార అరుదించే నాకే. అంత సంతోషంగా వాళ్ళు వెళ్ళి అక్కడ దేవుని పని. అయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచన చెప్పారు యోసేపుకి, ఆమేన్, దేవదూతల ద్వారా. ఆశ్చర్యం జరిగింది. దేవదూతలు అందరూ వచ్చి ఆ పరివారం అంతా వచ్చి ఇక్కడ ప్రభువుకి చెప్పి అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవడం ఎంత అద్భుతం అండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులకు కూడా అద్భుతం జరిగింది. ఆలోచనకర్త కదా ఆయన, ఆలోచన చెప్పారు. బలవంతుడైన దేవుడు శోధనలన్నీ ఎదుర్కొని వచ్చారు వాళ్ళు అక్కడికి. ప్రతి శోధన ఖండించి ఎప్పుడైతే ఆయన జన్మం జరిగిందో సాతాను ఓడింది. ఆమేన్.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. సాతాన్ని ఎదుర్కోవడంలో నీకు శక్తి ఇస్తాడు ఆయన. నిత్యుడు తండ్రి. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో ఆయన నువ్వు కలుసుకోవడానికి వెళ్ళిపోతావు. సమాధానం నీ గృహాలకు ఇస్తాడు. నీ ఇంటి మీద ఒక నిచ్చెన పడుతుంది. ఆమేన్. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుట దిగుట చూస్తావు. నీ ఆన్సర్స్ వస్తాయి. నా ప్రార్థనలో నీకు జవాబు వస్తుంది. నీవు ఒక అద్భుతం జరుగుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చులాగన ఈ కృప ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఎవరు చింతపడద్దు, బాధపడద్దు. ఈ మాలియలన్న మాటకి దేవుడు నీకు తోడు, నాకు తోడు. ఆమేన్. అట్టి దేవుడు మీ గృహాల్లోకి రాచులాగని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ యొక్క క్రిస్మస్ దినంలో ప్రభువా నా హృదయ అంతరంలో వచ్చిన బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన ఈ పండుగని నాయన ప్రతి గృహాల్లో నీ వెలుగు ప్రసరింప చేస్తున్నాను. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఫ్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని నాయన మరియ గర్భాన్ని ధన్యం చేసిన తండ్రి, మా గృహాలని ఆత్మతో నింపండి. నీ క్రీస్తు జననమైన ఆత్మతో నింపండి. బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నాను. టచ్ విత్ యువర్ పవర్ అండ్ అనాయింటింగ్ ఎవ్రీ ఫ్యామిలీ. తల్లి తండ్రిని దీవించి నాయన కొడుకులు ఎవరైనా మద్యపానాసక్తులు అయితే రిలీజ్ చేస్తున్నాను. ఆర్థిక భారాలతో నాయన ప్రభా సతమతమవుతూ బట్టలు కూడా కొనుక్కోలేని భారంతో ఉన్నారేమో ప్రభు, వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాను. నీ బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నాను. అప్పు బాధ అంతా తీర్చివేయండి ప్రభు, సహాయం చేయండి. సంతోషంగా నాయన వీరు ఆనందిస్తూ ఆ రోజు నాయన నీ జన్మదిన రోజు నీ కుటుంబాల్లో కీడు కలుగు నాయన. అనారోగ్యంతో బాధపడుతూ బిడ్డలు ఉంటాయి. సంతోషంతో లేచి సంఘానికి వెళ్ళి నీ యొక్క ఆనందమైన కీర్తనలో పాడుకుని పాటలు పాడే సహాయం అనుగ్రహించండి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యూత్ని ఆశీర్వదించండి. ఈ కృప కొరకే నా నీళ్ళందరినీ అప్పగిస్తున్నాను ప్రభా. నా పరిచయం దీవించి నా కుటుంబాన్ని, నా పరిచయాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రార్థన మీరు విన్నారు పరలోకము నుండి నాయన. ఓ జీసస్, దేవదూతలు తొంగి చూస్తున్న ఈ ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి కుటుంబంలో నాయన ఒక ఇంటిపై ఒక నిచ్చెన వేయండి ప్రభా. పరలోకము నుంచి నాయన దేవదూతలు దిగి ఎక్కుట నేను చూచులాగున ఆ దర్శనాన్ని మీరు సఫలం చేయమని ప్రార్థన మీరు ఆలకించి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పేరట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్.